హాయ్ అండి, నా పేరు రాజీవ్. విజయ్ ప్రసాద్ రెడ్డి అనే ఆయన ప్రతి జనవరిలో సెమినార్ పెట్టుకుంటాడండి. అలాగే ఈ 2024 జనవరిలో కూడా సెమినార్ పెట్టుకున్నాడు. ఆ సెమినార్లో ఈయన బోధించిన బోధ అత్యంత వివాదాస్పదమైందండి. మీలో చాలా మందికి అదేంటో తెలుసు, తెలియని వారి కోసం మరొకసారి చెప్తున్నానండి. విజయ్ ప్రసాద్ రెడ్డి ఏమన్నాడంటే, హేబేలు రక్తమట తనను చంపిన కయ్యూన్ని క్షమించమని దేవుణ్ణి మొరపెట్టిందట. అప్పుడు దేవుడు హేబేలు రక్తం యొక్క మొర విని కయ్యూన్ని క్షమించేశాడంట. అదే జనవరిలో BOUI వాళ్ళు కూడా సెమినార్ పెట్టుకుంటూ ఉంటారండి. BOUI వాళ్ళు వాళ్ళ జనవరి సెమినార్లో ఒక పాటను రిలీజ్ చేశారండి. ఏంటా పాట అంటే, హేబేలు రక్తం శిక్షించమని మొరపెట్టింది, కానీ యేసు రక్తం మాత్రం క్షమించమని మొరపెడుతుందని వాళ్ళు కూడా పాట రిలీజ్ చేశారండి. హేబేలు రక్తం కయ్యూన్ని క్షమించమని మొరపెట్టింది అని విజయప్రసాద్ రెడ్డి చేసిన బోధ ఆ పాటకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. అప్పుడు BOUIలో ఉండే వాళ్ళు ఏం చేశారంటే, ఆ పాటను డిఫెండ్ చేసుకోవడానికి లేదా వాళ్ళు చేసిన బోధను డిఫెండ్ చేసుకోవడానికి చాలా మంది విజయప్రసాద్ రెడ్డి మీద కౌంటర్లు వేశారండి. అందుకే ఈ వీడియో యొక్క టైటిల్ BOUI వర్సెస్ విజయ్ ప్రసాద్ రెడ్డి, వీరిలో ఎవరు కరెక్ట్ అని పెట్టడం జరిగింది. ఈ టైటిల్ అలా పెట్టడానికి కారణం అదేనండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అనంటే, విజయ్ ప్రసాద్ రెడ్డికి కౌంటర్లు BOUI వాళ్ళు మాత్రమే కాదండి, ఇతర డినామినేషన్లో ఉండేవాళ్ళు లేదా ఇతర బోధకులు కూడా చాలా మంది కౌంటర్ వీడియోలు చేశారు. ఎందుకంటే ఇది BOUI వాళ్ళు బోధించిన కొత్త బోధేం కాదండి, ఎప్పటి నుంచో క్రైస్తవ్యంలో ఉన్న బోధే. ట్రెడిషనల్ గా చాలా మంది క్రైస్తవులు హేబేలు రక్తం నేల నుండి కయ్యూన్ని శిక్షించమని మొరపెట్టిందనే నమ్ముతున్నారు. అందువలన ఇతర బోధకులు కూడా విజయ్ ప్రసాద్ రెడ్డి మీద కౌంటర్ వీడియోలు చేశారండి. మరి ఈ కౌంటర్ వీడియోలన్నీ చూసిన తర్వాత విజయ్ ప్రసాద్ రెడ్డి ఊరుకుంటాడా? అతను కూడా మళ్ళీ కౌంటర్ వీడియోలు పెట్టి తను చెప్పిందే రైట్ అని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఆయన అంటే విజయ్ ప్రసాద్ రెడ్డి ఆ కౌంటర్ వీడియోలు చేస్తూ తను చెప్పిన బోధకి వ్యతిరేకంగా నమ్మేవాళ్ళు, అంటే హేబేలు రక్తం శిక్షించమని కోరిందని నమ్మే వాళ్ళంతా కూడా బుద్ధిహీనులని, వాళ్ళకి బైబిల్ రాదని, వాళ్ళకి బైబిల్ చదివే విధానమే తెలియదని చాలా అవహేళన చేశాడండి. నిజంగా బైబిల్లో ఉన్న బేసిక్ ఫండమెంటల్స్ కి వ్యతిరేకంగా, ప్రాథమిక సిద్ధాంతం అంటారు కదా, దానికి వ్యతిరేకంగా బోధించిన విజయ్ ప్రసాద్ రెడ్డి, లిటరల్ గా చెప్తున్నానండి, ఏదో చెప్పాలని చెప్పట్లేదు, హేబేలు రక్తం కయ్యూన్ని క్షమించమని మొరపెట్టింది, ఆ మొర విన్న దేవుడు కయ్యూన్ని క్షమించేశాడు అని విజయ్ ప్రసాద్ రెడ్డి చేసిన బోధ బైబిల్లో అత్యంత బేసిక్ ఫండమెంటల్స్ కి విరుద్ధమైనది. ఒక విధంగా చెప్పాలంటే, కొత్తగా మారు మనసు పొంది దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసికి కూడా తెలిసింది, విజయ్ ప్రసాద్ రెడ్డికి తెలియదు. అంత బేసిక్ ఫండమెంటల్స్ ని పక్కన పెట్టేసి దానికి విరుద్ధంగా, అంటే బైబిల్లో ఉన్న అనేకమైన వచనాలకు విరుద్ధంగా విజయ్ ప్రసాద్ రెడ్డి ఆ బోధ చేసి దాన్ని సమర్థించుకుంటూ తాను చెప్పిందే రైటు, తనకే బైబిల్ చదవడం తెలుసు, క్రైస్తవులంతా బుద్ధిహీనులు అన్నట్టు ఆయన అవహేళన చేశాడండి. అతను BOUI వాళ్ళని దృష్టిలో పెట్టుకునే చెప్పాడు అవన్నీ బుద్ధిహీనులు అవి అని. కానీ దాన్నే మిగతా క్రైస్తవులు కూడా, చాలా మంది క్రైస్తవులు కూడా నమ్ముతున్నారు కదా, అంటే వాళ్ళని కూడా బుద్ధిహీనులు అని చెప్పినట్టే కదండి. చూద్దామండి ఎవరు బుద్ధిహీనులో, ఎవరికి అసలు బైబిల్లో బేసిక్ ఫండమెంటల్స్ కూడా తెలియవో నేను ఈ వీడియోలో చాలా క్లియర్ కట్ గా 100% ప్రూఫ్ చూపిస్తానండి. ముందుగా ఆయన మాట్లాడిన ఒక వీడియో క్లిప్ చూడండి. ఇప్పుడు హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము, హేబేలు శ్రేష్టముగా పలికాడు, ఒక్క అన్నను మాత్రమే క్షమించాడు. యేసుక్రీస్తు మరి శ్రేష్టముగా పలికాడు, ప్రపంచ ప్రజలందరినీ క్షమించాడు. అది యేసుక్రీస్తుకున్న ఔన్నత్యం. ఇదిరా బైబిల్ ఆలోచించే విధానం బుద్ధిహీనులారా. విన్నారు కదండి ఏమన్నాడు? హేబేలు శ్రేష్టముగా పలికాడు, అన్నను మాత్రమే క్షమించాడు. యేసుక్రీస్తు మరి శ్రేష్టముగా పలికాడు, ప్రపంచ ప్రజలందరినీ క్షమించాడు. ఇదిరా బైబిల్ చదివే విధానం బుద్ధిహీనులారా అని విన్నారు కదా. ఏమండి నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు ప్రపంచ ప్రజలందరినీ క్షమించేశాడా? ఈ విజయప్రసాద్ రెడ్డి హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనాన్ని చూపిస్తూ హేబేలు శ్రేష్టంగా పలికి కయ్యూన్ని మాత్రమే క్షమించాడు, యేసుక్రీస్తు మరి శ్రేష్టంగా పలికి ప్రపంచ ప్రజలందరినీ క్షమించాడు అని అంటున్నాడండి. ప్రపంచ ప్రజలందరినీ క్షమించాడా? ఒకసారి మనం చూద్దామండి. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో ఏముందో మనం చూద్దామా? చూడండి అందరూ. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు, మీరు వచ్చి ఉన్నారు, మీరు 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 వచ్చి ఉన్నారు, ప్రపంచ ప్రజలందరూ వచ్చేశారు అని ఇక్కడ ఉందండి. మీరు వచ్చి ఉన్నారు. ఇక్కడ మీరు అంటే ఎవరు? ఎవరైతే తాము చేసిన పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపపడి యేసుక్రీస్తుని నమ్ముకున్నారో
వాళ్ళండి ఇక్కడ ఉన్న ఆ మీరు అంటే పదం అది. ఎవరైతే మారు మనసు పొంది యేసుక్రీస్తుని నమ్ముకున్నారో వాళ్ళు యేసుక్రీస్తు యొక్క ప్రోక్షణ రక్తము దగ్గరకు వచ్చారు. ప్రపంచ ప్రజలందరూ రాలేదండి. ప్రపంచ ప్రజలందరూ మారు మనసు పొందకుండా, యేసుక్రీస్తుని నమ్మకుండా వాళ్ళందరినీ క్షమించేయండి అని యేసుక్రీస్తు యొక్క ప్రోక్షణ రక్తం పలకట్లేదండి. ఎవరైతే మారు మనసు పొంది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారో వాళ్ళను క్షమించమని ప్రోక్షణ రక్తం పలుకుతుంది. దుష్టుని సంబంధి అయిన కయ్యను మారు మనసు పొందకుండా దేవుడు క్షమించేశాడు అని విజయప్రసాద్ రెడ్డి బోధన నమ్ముతున్న మీకు నేను అడుగుతున్నాను, కామన్ సెన్స్ అయినా ఉందా? మరేం చేయమంటారు చెప్పండి? అంత కఠినంగా చెప్పాల్సి వస్తుంది. అరే ఇది కామన్ సెన్స్ కదండి. బైబిల్ ఎలాగో విజయప్రసాద్ రెడ్డికి మీకు రాదు, అది నాకు తెలుసు. కానీ మీకు కనీసం కామన్ సెన్స్ కూడా లేదా అని నేను అడుగుతున్నానండి. ఎలా నమ్మారు అసలు ఆ బోధని? మరో వచనం చూద్దామండి. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ప్రపంచ ప్రజలందరికీ ఉన్నాడని ఇక్కడ ఉందా? గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడండి. మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదము. మన యేసుక్రీస్తుని నమ్ముకున్నాం కదా, ఆ నమ్ముకున్న దాన్ని గట్టిగా చేపడదామని అంటున్నారండి. ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి ఎవరైతే మారు మనసు పొంది యేసుక్రీస్తుని నమ్ముకున్నారో వాళ్ళు కనికరింపబడి, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదాము. ధైర్యంతో చేరుదామంటున్నాడండి. యేసుక్రీస్తు ఎవరికైతే ప్రధాన యాజకుడిగా లేడో వాళ్ళు ధైర్యంతో కృపాసనం వద్దకు వెళ్ళలేరండి. అసలు వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే భయపడి పారిపోయి చచ్చిపోతారండి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా ఉన్నారో వాళ్ళు మాత్రమే కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుతారు. ఇంకో వచనం చూద్దామండి. హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు అండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున ప్రపంచ ప్రజలందరి పక్షమున వాళ్ళు మారు మనసు పొందకపోయినా అని లేదండి. ఇక్కడ మారు మనసు పొంది యేసుక్రీస్తుని నమ్మని వారి పక్షమున కాదు, యేసుక్రీస్తు ప్రభు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడంట. ఎవరైతే మారు మనసు పొంది యేసుక్రీస్తుని నమ్ముకున్నారో వాళ్ళందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడట. విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వెళ్లే వారిని మాత్రమే యేసుక్రీస్తు ప్రభు క్షమించి రక్షిస్తున్నాడు. మారు మనసు పొందని కయ్యను లాంటి వారిని కాదు. వాళ్ళ గురించి యేసుక్రీస్తు విజ్ఞాపన చేయడం లేదు. ఆయన విజ్ఞాపన చేయకపోతే దేవుడు క్షమించడు, దేవుడు రక్షించడు. కంటిన్యూ చేస్తున్నానండి. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన ప్రధాన యాజకత్వం మారు మనసు పొందని వారికి పనిచేయదండి. యేసుక్రీస్తు ప్రభు మారు మనసు పొందని వారికి ప్రధాన యాజకత్వం చేయట్లేదండి. ఎవరైతే మారు మనసు పొంది యేసుక్రీస్తుని నమ్మారో వాళ్లకు మాత్రమే ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. కేవలం వాళ్ళ పక్షాన మాత్రమే ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మరో వచనం చూద్దామండి. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా, అంటే పరలోకంలో హస్తకృతము కానిది అంటే మనిషి తన చేతులతో చెయ్యనిది, అంటే పాత నిబంధనలో మోషే కాలంలో ఒక ప్రత్యక్ష గుడారం ఏర్పరిచారు కదా, మనుషులు తయారు చేశారు కదా, అలాంటిది కాదు. పరలోకంలో నిజమైన గుడారం ఉంది. మోషే కాలంలో మనుషులు చేసిన ప్రత్యక్ష గుడారం అనేది ఆ పరలోకంలో ఉన్న గుడారానికి ఛాయ. కాబట్టి పరలోకంలో నిజమైన గుడారం అనేది ఒకటి ఉంది. కంటిన్యూ చేస్తున్నానండి. మళ్ళీ 11వ వచనం నుంచి చదువుతాను.
అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా, అంటే పరలోకంలో ఉన్న నిజమైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు కదా, మరి ఆ ప్రధాన యాజకుడు మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తం, అతి పవిత్రమైన నిర్దోషమైన శిలువలో చిందించిన తన స్వరక్తాన్ని పరలోకానికి తీసుకుని వెళ్ళి, ఆ పరలోకంలో నిజమైన గుడారం ఉంది, ఆ నిజమైన గుడారంలో అతి పరిశుద్ధ స్థలం ఉంది, ఆ అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం మీద కరుణాపీఠం ఉంది, ఆ కరుణాపీఠం మీద ఆయన తన స్వరక్తాన్ని ప్రోక్షించాడు. అదండి ప్రోక్షణ రక్తం అంటే అర్థం. అక్కడ పరలోకంలో కరుణాపీఠం మీద యేసుక్రీస్తు యొక్క ప్రోక్షణ రక్తం ఎవరైతే తన దగ్గరికి వచ్చారో, ఎవరైతే మారు మనసు పొంది యేసుక్రీస్తుని నమ్ముతున్నారో వాళ్లను క్షమించమని పలుకుతుంది. అది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో రాయబడింది. అంతేగాని ప్రపంచ ప్రజలందరినీ దేవుడు క్షమించేశాడు, ప్రపంచ ప్రజలందరినీ వాళ్ళు మారు మనసు పొందకపోయినా, వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకోపోయినా యేసుక్రీస్తు క్షమించేశాడు అని లేదండి. మరో వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ఎవరైతే మారు మనసు పొంది యేసుక్రీస్తుని నమ్మారో వాళ్ళ కొరకు, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసి శరీరము గలవారమునయుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఎందుకు? మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు కాబట్టి. ఎందుకు? మన ప్రధాన యాజకుడు నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడునైనా ఆయన తన స్వరక్తాన్ని తీసుకువెళ్లి పరలోకంలో ఉన్న నిజమైన గుడారములో, నిజమైన పరిశుద్ధ స్థలంలో ఆయన ప్రోక్షణ రక్తం చిందించడం వలన, ఆ ప్రోక్షణ రక్తం ఎవరైతే మారు మనసు పొంది యేసుక్రీస్తుని నమ్ముకున్నారో వాళ్ళని క్షమించమని పలకడం వలన, అందుకే ఇక్కడ గనుక అని ఉందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, అంటే ఆయన రక్తం, ఆయన ప్రోక్షణ రక్తం అక్కడ ఉంది గనుకను అని అర్థం అండి. ఆ తర్వాత దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మనకు గనుక హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం లాస్ట్ లో చూడండి. యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. ప్రపంచ ప్రజలందరినీ మారు మనసు పొందకుండా యేసుక్రీస్తు రక్తం క్షమించేసిందా? కయ్యను మారు మనసు పొందకుండా దేవుడు కయ్యని క్షమించేశాడా? సిల్లిగా లేదండి ఇది, ఫూలిష్ గా లేదండి ఇది. ఏమర్థమయ్యాడండి దేవుడు వీళ్ళకి? కనీసం బైబిల్ సరిగా తెలియని వారికి అర్థమైనంతైనా అర్థమయ్యాడా? బైబిల్ తెలియని వారు కూడా ఇంత సిల్లీగా, ఇంత ఫూలిష్ గా దేవుడి గురించి అనుకోరు కదండి. ఆలోచించండి మీరు. హేబేలు రక్తమట లేదా హేబేలట మారు మనసు పొందని కయ్యన్ని క్షమించమని అడిగేసిందట. హేబేలు రక్తాన్ని చూసి దేవుడట మారు మనసు పొందని కయ్యన్నట క్షమించేశాడట. సిల్లిగా లేదండి ఇది. హేబేలును దేవుడు ఇద్దరు డీల్ చేసుకున్నారట. కయ్యనికి సంబంధం లేదట. కయ్యను మారు మనసు పొందాల్సిన అవసరం లేదట. కయ్యను తన తప్పుని తెలుసుకోవాల్సిన అవసరం లేదట. కయ్యను దేవుని క్షమాపణ అడగాల్సిన అవసరం లేదట. కయ్యనుతో సంబంధం లేకుండానే కయ్యన్ని దేవుడు క్షమించేశాడట హేబేలు మాట విని. ఎంత సిల్లీగా ఉందండి, ఎంత ఫూలిష్ గా ఉందండి. కయ్యను తన తమ్ముడైన హేబేల్ని చంపేసిన తర్వాత దేవుడు వెళ్ళి కయ్యను అడుగుతాడండి, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగితే కయ్యను, నాకేం తెలుసు, నేనేమైనా నా తమ్ముడికి కాపరినా, నేనేమైనా వాచ్మెనా? తన తమ్ముడిని చంపేసి పశ్చాత్తాపం లేదండి, మారు మనసు లేదండి. పైగా ఈ లోకాలను కలిగించిన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి నాకేం తెలుసు, నేనేమైనా నా తమ్ముడికి వాచ్మెనా అని మర్డర్ చేసిన తర్వాత కూడా పొగరుగా మాట్లాడుతున్నాడండి. కయ్యను మారు మనసు పొందలేదండి. అలా మారు మనసు పొందని వారి మీద, దేవుణ్ణి క్షమాపణ అడగని వారి మీద దేవుని ఉగ్రత ఉంటుంది కానీ, దేవుని శిక్ష ఉంటుంది కానీ దేవుని క్షమాపణ ఉండదు. అసలు దేవుని క్షమాపణ అంటే ఎంత చీప్ గా కనిపిస్తుందండి. దేవుని క్షమాపణ, నరహంతకుల్ని దేవుడు ఊరికి అలా క్షమించేస్తాడా? క్షమాపణ అంత చీప్ గా ఉందా?
దేవుడు మారు మనసు పొందిన వాళ్ళని, దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళని క్షమించడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపి చంపుకోవాల్సి వచ్చిందండి. దేవుని దగ్గర నుండి వచ్చే ఆ క్షమాపణ అనేది అత్యంత అమూల్యమైనది. ఊరికే ఫ్రీగా అలా రాలేదు. తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి చంపుకోవాల్సి వచ్చింది. ఈ లోకాలను కలిగించిన యేసుక్రీస్తు ప్రభు ఎన్నో శ్రమలను అనుభవించాల్సి వచ్చింది శిలువ మీద. ఎన్నో అవహేళనలను, అపనిందలను మోయాల్సి వచ్చింది ఆయన్ని. ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది యేసుక్రీస్తుకి శిలువ మీద. ఆయన మీద ఉమ్మి వేశారు, ఆయన కొరడాలతో కొట్టారు, అత్యంత దారుణంగా ఆయన్ని హింసించి చంపేశారు. ఆయన శిలువ మీద రక్తాన్ని కార్చాల్సి వచ్చింది. క్షమాపణ చీపుగా రాలేదండి. యేసుక్రీస్తుని నమ్మి మారు మనసు పొందిన మనకు ఫ్రీగానే వచ్చింది, మనకు ఫ్రీనే. కానీ మన పాపాలకి ప్రాయశ్చిత్తం, మన పాపాలకి పేమెంట్ యేసుక్రీస్తు ప్రభు చెల్లించాడండి. మన పాపాలకి ప్రాయశ్చిత్తం మనం చెల్లించలేము. అది చాలా అమూల్యమైనది. యేసుక్రీస్తు లాంటి నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, అలాంటి వాడు మన పాపాలన్నీ మోసుకొని మన పాపాలకు శిక్ష ఆయన అనుభవిస్తే, ఆయన రక్తాన్ని చిందిస్తే అప్పుడు మారు మనస్సు పొందిన వారి క్షమాపణ కలుగుతుంది. ఇంత బేసిక్ ఫండమెంటల్ ని పక్కన పెట్టేసి దేవుని క్షమాపణ యొక్క వాల్యూ కూడా అర్థం చేసుకోకుండా బైబిల్లో అనేకమైన వచనాలను వ్యతిరేకిస్తూ విజయప్రసాద్ రెడ్డి చేసిన అత్యంత చెత్తబోధే ఈ 2024 జనవరి సెమినార్లో చేశాడు. హేబేలు రక్తం కయ్యన్ని క్షమించమని చెప్పింది, దేవుడు క్షమించేశాడు అనే చెత్తబోధ. అసలు ఈ బేసిక్ ఫండమెంటల్స్ రానివాడు క్రైస్తవ విశ్వాసగా కూడా పనికిరాడండి. ఈయనట ఒక బోధకుడట, ఈయన ఒక నేషనల్ సెమినార్ పెడతాడట. ఆ నేషనల్ సెమినార్ కి ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చేసారట. ఇతర సేవకులు, ఇతర దైవ సేవకులు, పాస్టర్లు కూడా వచ్చేసారట. అక్కడికి వెళ్ళి ఇదా మీరు నేర్చుకుంది? ఛీ 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 ఛీ. ఒక మనిషి మారు మనసు పొందకుండా, తను చేసిన పాపాలను తెలుసుకోకుండా, దేవుని క్షమాపణ అడగకుండా, దేవుని దగ్గరికి రాకుండా తండ్రి అయిన దేవుడు క్షమించేస్తాడట. మారు మనసు పొందని కయ్యన్ని, దుష్టుని సంబంధి అయిన కయ్యన్ని, భ్రష్టుడైన కయ్యన్ని దేవుడు క్షమించేశాడట. ఏమి బోధండి అసలు ఇది? మరొక వచనం చూద్దామండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల మారు మనసు పొందితే, దేవుడి వైపు తిరిగిన ఎడల ఆయన అంటే దేవుడు వారి యందు జాలిపడును. వారు దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఎప్పుడు క్షమిస్తాడు? ఆయన వైపు తిరిగిన ఎడల క్షమించును. మారు మనసు పొందకుండా క్షమించడు. ఆయన వైపు తిరగకపోతే క్షమించడు. రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, వింటున్నారు కదండి, నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి. కయ్యను మనసు కఠినమైనది, మార్పు పొందని హృదయం అది. నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయంను అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. క్షమాపణను సమకూర్చుకోవట్లేదు. దేవుడి దగ్గర నుంచి క్షమాపణ పొందటం లేదు. ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. కయ్యను ఉగ్రతను సమకూర్చుకున్నాడు, క్షమాపణను పొందుకోలేదు. మరి దేవుడు కయ్యను చంపలేదు కదా అంటే చంపడు. చంపాల్సిన అవసరం ఏముంది? వెంటనే చంపితే ఉగ్రతను ఎలా సమకూర్చుకుంటాడు? ఎవరిని ఎప్పుడు ఎలా శిక్షించాలి, ఎవరిని ఎప్పుడు ఎలా చంపాలి, వాళ్ళు చేసిన క్రియలకి ప్రతిఫలం ఎలా ఇవ్వాలో దేవుడికి తెలుసు. మధ్యలో నువ్వు కలగ చేసుకోకు. దేవుడు కయ్యని చంపితేనే శిక్ష పడినట్టు, లేకపోతే క్షమాపణ పొందినట్టు ఇదే ఆర్గ్యుమెంట్. చాలా మంది భూమి మీద బయట మర్డర్లు చేసి, మానభంగాలు చేసి హ్యాపీగా తిరుగుతున్నారండి. వాళ్ళందరినీ దేవుడు క్షమించేశాడా? దేవుడు కయ్యని చంపలేదంట అంటే దేవుడు క్షమించేసినట్టే అట. ఎంతటి పనికి మాలిన ఆర్గ్యుమెంట్ అండి అది. దేవుడు సర్వజ్ఞాని. దేవుడు వెంటనే కయ్యన్ని చంపకపోవడానికి 100 రీజన్లు ఉంటాయి. 100,000 రీజన్లు ఉంటాయి. నీకేం తెలుసు? అది దేవుడు చూసుకుంటాడు. దేవుడు కయ్యన్ని వెంటనే చంపలేదు కాబట్టి క్షమించినట్టే అని అనుకునేవాడు మూర్ఖుడు, ఏమాత్రం బుద్ధి లేనివాడు. అర్థమవుతుంది కదండి? ఒకసారి మళ్ళీ చదవమంటారా వచనాన్ని? రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అని ఉంది, కానీ క్షమాపణ పొందుకున్నావు అని లేదు ఇక్కడ. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. దేవుడు ఒక మనిషిని చంపకపోతే క్షమించినట్టేం కాదండి. దేవుడు మనిషి తప్పు చేశాడనో లేకపోతే హత్య చేశాడనో అతన్ని వెంటనే చంపకపోతే అతన్ని క్షమించినట్టు కాదండి. బోలెడు వచనాలు ఉన్నాయి దీన్ని నిరూపించడానికి.
లూకా సువార్త 13వ అధ్యాయం ఒకసారి చదవండి, 1 నుంచి 6 వరకు మీకే అర్థమవుతుంది. ప్రస్తుతానికి యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చూద్దామండి. కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు. యేసుక్రీస్తు యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. యేసుక్రీస్తుని నమ్మకపోతే, మారు మనసు పొందకపోతే వాడి క్షమాపణ లేదు, వాడి మీద ఉగ్రత నిలిచియుండును. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మరి మారు మనసు పొందని ఈ లోకం మీద ఉగ్రత ఉంది అని మనం చదువుకున్నాం కదా. మరి ఇక్కడ ఏంటండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించనుంది. అవును, ప్రేమించాడు. దేవునికి శత్రువులైన ఈ లోకాన్ని దేవుడు ప్రేమించాడండి, క్షమించలేదు. జాగ్రత్తగా వినాలి. మోసం చేసేస్తాడు మిమ్మల్ని, మాయగాడినా ఈ విజయప్రసాద్ రెడ్డి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తాడు. జాగ్రత్తగా వినండి. తమ పాపాలు ఒప్పుకోకుండా, మారు మనసు పొందకుండా ఎవరైతే దేవుడి దగ్గరికి రాలేదో, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మలేదో వాళ్ళందరి మీద దేవుని ఉగ్రత ఉంది. వాళ్ళందరూ దేవునికి శత్రువులు. కానీ వాళ్ళని వెంటనే శిక్షించడం లేదు. ఎప్పుడు శిక్షించాలో దేవుడికి తెలుసు. దాన్ని పక్కన పెట్టండి. వాళ్ళ మీద దేవుని ఉగ్రత ఉంది. దేవుడికి వాళ్ళు శత్రువులుగా ఉన్నారు, మారు మనసు పొందకుండా ఉన్నారు. అలాంటి వారి మీద దేవుని ఉగ్రత ఉంది. అలాంటి వారిని దేవుడు ప్రేమించాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాదా? అలా ప్రేమించి ఏం చేశాడంటే, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు అంటే యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి అందించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించి క్షమించలేదండి. క్షమించాలంటే ఒక కండిషన్ ఉంది, చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక, అంటే అలాంటి వాడు క్షమాపణ పొంది నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకానికి యేసుక్రీస్తుని ఆయన అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు అనుకుంటున్నారు? లోకాన్ని ప్రేమించి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని అనుగ్రహించాడు. యేసుక్రీస్తుని దేవుడు ఎందుకు లోకానికి అనుగ్రహించాడు? వాళ్ళు మారు మనస్సు పొంది యేసుక్రీస్తుని నమ్మి క్షమాపణ పొందాలని. లోకానికి క్షమించి ఆ తర్వాత యేసుక్రీస్తుని ఇవ్వలేదండి ఆయన. అసలు లోకస్తులు మారు మనసు పొంది క్షమాపణ పొందాలని, వాళ్ళని ప్రేమించి వాళ్ళని శిక్షించే ముందు మారు మనసు పొందుతారేమోనని, యేసుక్రీస్తుని నమ్ముతారేమోని వాళ్ళని క్షమించాలని యేసుక్రీస్తుని అనుగ్రహించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించి క్షమించేలే. దేవుడు ఏ మనిషినైనా ఎవరినైనా క్షమించాలి అని అంటే ఒక కండిషన్ ఉంది. ఆ మనిషి తన పాపాలను ఒప్పుకొని మారు మనస్సు పొంది యేసుక్రీస్తుని నమ్మాలి. అప్పుడే క్షమించినట్టు. అప్పుడు దాకా దేవుడు వాడిని క్షమించినట్టు కాదు. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, అంటే పాపంలో ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. కంటిన్యూ చేస్తున్నానండి. నీతి మంతుని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. దేవుడు ఈ లోకం ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎలాగో మనకు అర్థమవుతుంది దేవుడు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడని. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. మనం ఇంకా పాపులుగానే ఉన్నాం, మనం ఇంకా క్షమాపణ పొందుకోలేదు. అలా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. కంటిన్యూ చేస్తున్నానండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, అంటే ఎప్పుడైతే మన పాపాలని ఒప్పుకొని మారు మనసు పొందామో అప్పుడు ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. 10వ వచనం. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, అంటే మారు మనసు పొంది యేసుక్రీస్తుని నమ్మకపోతే మనం ఆయనకి శత్రువులం. ఇంకా ఆయన మనల్ని క్షమించలేదు. ఆయన మనల్ని క్షమిస్తే మనం శత్రువులు ఎలా అవుతాం? అంతే కదండి. క్షమించడం అనే పదానికి అర్థం తెలియని వాడే ఈ విజయప్రసాద్ రెడ్డి. అసలు క్షమించడం అనే పదానికి అర్థమే తెలియదు. ఒక మనిషిని దేవుడు ఎలా క్షమిస్తాడో కూడా తెలియదు. అర్థమవుతుందండి మీకు? దేవుడు ఒక మనిషిని క్షమించాలంటే ఆ మనిషి యొక్క పాపాలన్నీ కూడా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మోసుకుని ఆ పాపాలన్నిటికీ శిక్షను ఆయన తన శరీరంలో అనుభవించి రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆ తర్వాత ఆ చిందింపబడిన రక్తాన్ని తీసుకొని పరలోకంలోకి వెళ్ళి అక్కడ ఉన్న కరుణాపీఠం మీద ప్రోక్షణ చేయాలి. అది మొదటి కండిషన్. ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి. రెండవ కండిషన్, ఏ మనిషి అయితే క్షమింపబడాలనుకుంటున్నాడో ఆ మనిషి మారు మనసు పొంది
యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా యేసుక్రీస్తు ఏం చేశాడో దాన్నంతటినీ నమ్మాలి. ఈ 2 కండిషన్స్ అయినప్పుడు మాత్రమే దేవుడు పాపం చేసిన మనిషిని, పాపాత్ముణ్ణి క్షమించగలుగుతాడు, క్షమిస్తాడు. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా దేవుడు క్షమించాడు. మీరు దేవుణ్ణి క్షమాపణ అడిగేసి ఒకవేళ యేసుక్రీస్తు మన పాపాలు మోసుకొని చనిపోయి ఉండకపోతే అప్పుడు కూడా క్షమించడు. ఆ మొదటి కండిషన్, యేసుక్రీస్తు మన పాపాలు మోసుకొని చనిపోయాడు కదా, మన పాపాలను శిక్ష యేసుక్రీస్తు అనుభవించాడు కదా, అది దేవుడు చేసేసాడు, యేసుక్రీస్తు చేసేసాడు. కానీ 2వ కండిషన్ ఉంది. అదేంటి? మనం మారు మనసు పొంది మన పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. ఇది కూడా జరిగినప్పుడు మాత్రమే దేవుడు క్షమిస్తాడు. ఇది క్రైస్తవంలో ఫండమెంటల్ డాక్ట్రిన్, అత్యంత ప్రాథమికమైన బోధండి. ఇది చెప్పాను కదా వీడియో స్టార్టింగ్ లో, ఈ విజయప్రసాద్ రెడ్డికి బేసిక్ ఫండమెంటల్స్ కూడా తెలియవని. ఊరికే చెప్పలేదు నేను, ఏదో అతన్ని అనాలని చెప్పలేదు, నిజంగానే చెప్పాను నేను. రోమియోలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకోకండి. ఎందుకంటే దేవునికి శత్రువులై దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేసిన వాళ్ళని దేవుడు ప్రేమించాడు, దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు. అలాగే మీరు కూడా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడు. దేవుని ఉగ్రత ఉంది, దేవుడు వాళ్ళని ఇంకా క్షమించలేదు, దేవుని ఉగ్రతకు చోటియుడి పగ తీర్చుట నా పని. ఎప్పుడు పగ తీర్చాలో, ఎప్పుడు వాళ్ళని శిక్షించాలో అది ఆయన పని. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నానని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. వాళ్ళు ఇంకా పాపక్షమాపణ పొందలేదు, వాళ్ళు ఇంకా తమ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది దేవుడి దగ్గరికి రాలేదు, వాళ్ళు ఇంకా క్షమాపణ పొందుకోలేదు. వాళ్ళకి మేలు చేసి వాళ్ళని జయిద్దాము. తండ్రి అయిన దేవుడు అదే అనుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభు అదే అనుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అదే అనుకున్నాడు. వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారు. మీరు కూడా ఆ తండ్రికి తగ్గ తనయులుగా వాళ్ళకి మేలు చేయండి. ఎందుకంటే మీరు వాళ్ళతో గొడవ పడితే, మీరు వాళ్ళతో కొట్లాడితే వాళ్ళు మీ మాట వినరు. మీ మాట వినకపోతే వాళ్ళు ఎప్పుడు తమ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందుతారు? వాళ్ళు ఎప్పుడు యేసుక్రీస్తుని అర్థం చేసుకుంటారు? యేసుక్రీస్తుని నమ్మకపోతే వాళ్ళకి పాప క్షమాపణ కలగదు కదా, వాళ్ళకి ఇంకా క్షమాపణ కలగలేదు కదా, వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి, వాళ్ళ పాపాలకి శిక్షణ నేను ఇస్తాను. వాళ్ళు మారు మనసు పొందితే హ్యాపీ, అందరికీ హ్యాపీ కదండి వాళ్ళు మారు మనసు పొందితే. మీకు అర్థమవుతుంది కదండి, మారు మనసు పొందకుండా దేవుడు ఎవరిని క్షమించడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తానని వచనాలు కూడా చూపిస్తున్నానండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రి కుమారులై ఉండునట్లు, పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు ఆయనకు తగినట్టుగా ప్రవర్తించండి. కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? ఆయన దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. ఎవడనూ నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు అందరి ఎల్ల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. 2 పేతురు 3:9. మారు మనస్సు పొందాలని దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఎందుకంటే మారు మనస్సు పొందినప్పుడు ఆయన క్షమించాలనుకుంటున్నాడు, అందుకు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అందుకు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు. అర్థం చేసుకోండి బైబిల్ని. దేవుడు వాళ్ళని వెంటనే శిక్షించట్లేదు, కాబట్టి దేవుడు క్షమించేశాడు. వాళ్ళు మారు మనసు పొందకపోయినా క్షమించేసినట్టే. ఇదంతా కూడా బుద్ధిహీనులు, మూర్ఖులు, బైబిల్ తెలియని వాళ్ళు మాట్లాడే మాట. బైబిల్లో ఎన్నో వచనాలను పక్కన పెట్టేసి మాట్లాడుతున్న మాట. బైబిల్లో కనీసం బేసిక్ ఫండమెంటల్స్ తెలియని వాళ్ళు మాట్లాడే మాట. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతూ మాట్లాడుతున్న మాట అండి. ఒకసారి చూద్దాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ప్రపంచ ప్రజలందరినీ క్షమించే అని చెప్పలేదండి ఆయన. ఇక్కడ జరుగుతున్న సందర్భం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏం జరుగుతుందంటే ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తానండి, మీకు డౌట్ ఏమీ రాదు, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తుని సిలువ వేసి చంపమని చెప్పిన వాళ్ళలో యూదులు అధికారులు ఉన్నారు, యూదుల ప్రజలు ఉన్నారు. ఈ యూదుల అధికారుల్లో లేదా ఈ యూదులలో చాలా మంది ఈ యేసుప్రభే క్రీస్తుని తెలియక, ఈ యేసుప్రభే దేవుని కుమారుడని తెలియక, ఈ యేసుప్రభు గురించే
పాత నిబంధనలో ఉన్న లేఖనాలలో ఉంది అని తెలియక ఆయన్ని సిలువ వేయమని కేకలు వేశారు. ఆయన్ని సిలువ వేసి చంపుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, ఆయనకు తెలుసండి వాళ్ళలో చాలా మందికి తెలియక చేస్తున్నారని. అందుకే తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వారిని క్షమించండి అని అంటున్నాడు. ఎందుకంటే ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు కదా. కానీ ఒకరోజు తెలుసుకుంటారు కొంతమంది, ఏదో ఒక రోజు వీళ్ళు తెలుసుకుంటారు. అలా ఎప్పుడైతే వాళ్ళు మారు మనసు పొంది తమ పాపాలు ఒప్పుకొని యేసయ్య క్రీస్తుని తెలుసుకుంటారో, ఎప్పుడు మన దగ్గరికి వస్తారో అప్పుడు వాళ్ళని క్షమించండి తండ్రి అని దాని అర్థం అండి. అవును, అదే దాని అర్థం. అంతేగాని వాళ్ళు మారు మనసు పొందకపోయినా, వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు తెలుసుకోకపోయినా, వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మకపోయినా, వాళ్ళు నన్ను నమ్మకపోయినా వాళ్ళందరినీ క్షమించేయండి అని కాదు. బైబిల్ని అలా అర్థం చేసుకోకూడదు. బైబిల్లో ఉన్న ప్రతి వచనాన్ని మైండ్ లో పెట్టుకుని ఈ వచనాన్ని కూడా ఇంటర్ప్రిట్ చేయాలి. నువ్వు ఒక వచనానికి అర్థం చెప్పేటప్పుడు ఆ అర్థం అనేది బైబిల్లో ఉన్న ఏ ఇతర వచనాలకి వ్యతిరేకించకూడదు. యేసుక్రీస్తు ప్రభు ఇన్ని వచనాల్లో చెప్పాడండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి, అప్పుడు మీరు క్షమింపబడతారని ఎన్నో వచనాల్లో ఆయన చెప్పినప్పుడు ఆయన శిలువ మీద వేలాడుతూ మీరు మారు మనసు పొందకపోయినా పర్వాలేదు, అయినా కూడా వీళ్ళని క్షమించండి తండ్రి అని చెప్పట్లా. అన్ని వందల వేల సార్లు ఆయన చెప్పినప్పుడు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వీళ్ళు తెలియజేస్తున్నారు తండ్రి, ఏదో ఒక రోజు వాళ్ళు తెలుసుకుంటారు, అలా తెలుసుకున్నప్పుడు వాళ్ళని క్షమించండి తండ్రి అని దాని అర్థం అండి. ఎందుకంటే యేసుక్రీస్తుని చంపిన వాళ్ళలో చాలా మంది తెలిసి కూడా చంపారండి. యేసయ్య క్రీస్తుని వాళ్ళకి అర్థమైంది, దేవుని కుమారుడని అర్థమైంది, అయినా సరే కావాలని చంపిన యూదులు ఉన్నారు. అలాంటి వాళ్ళని క్షమించమని దేవుడు చెప్పట్లేదు, అలాంటి వాళ్ళని క్షమించమని యేసుక్రీస్తు చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ మారు మనసు పొందరు. మారు మనసు పొందితే దేవుడు క్షమిస్తాడు. కానీ భూమి మీద ఎప్పటికీ మారు మనసు పొందని భ్రష్టులు కొంతమంది ఉన్నారు. ఆ భ్రష్టులు కూడా యేసుక్రీస్తు చంపిన వాళ్ళలో ఉన్నారు. కానీ పాపం తెలియక చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏదో ఒకరోజు తెలుసుకుంటారు, అప్పుడు వాళ్ళని క్షమించండి తండ్రి అని లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం యొక్క అర్థం అండి. మీకు ఇంకా ప్రూఫ్ చూపిస్తాను, ప్రూఫ్ చూపిస్తాను. దాని అర్థం అదే. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. పేతురు గారు యూదులతో చెప్తున్నాండి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. అంటే వాళ్ళకి ఇంకా ఆ యేసు ప్రభువే క్రీస్తు అని తెలియదండి. చెప్పాను కదా, యేసు క్రీస్తుని చంపిన వాళ్ళలో చాలా మందికి యేసు ప్రభువే క్రీస్తు అని తెలియదు, ఆయన దేవుని కుమారుడని తెలియదు, తెలియక చేశారు వాళ్ళు. అందుకే పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్తున్నాడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. ఇశ్రాయేలీలందరూ రూఢిగా తెలుసుకోవాలి, మీరందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి దీన్ని. మీలో చాలా మందికి తెలియదు. 37వ వచనం చూడండి, వారు ఈ మాట విని వాళ్ళు హృదయంలో నొచ్చుకొని, అప్పుడు వాళ్ళు హృదయంలో నొచ్చుకున్నారు, అప్పుడు వాళ్ళకి అర్థమైంది యేసు ప్రభువే క్రీస్తు అని. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడుగుగా, ఇప్పుడు మేమేం చేయాలి అని అడిగితే 38వ వచనం, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి. మీరందరూ మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందాలి, అప్పుడే మీరు క్షమింపబడతారు. మరి యేసుక్రీస్తు శిలువలో ఉన్నప్పుడు వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు తండ్రి అన్నాడు. దానికి అర్థం ఇదేనండి. అప్పుడు తెలియక చేశారు, ఏదో ఒక రోజు తెలుసుకుంటారు, అలా తెలుసుకున్నప్పుడు వీళ్ళని క్షమించు తండ్రి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారండి. మరో వచనం చూద్దాం కావాలంటే, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 17వ వచనం, సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసిద్దరని నాకు తెలియను. పేతురు గారు చెప్తున్నారండి, మీరును అంటే యూదులు, మీ అధికారులను మీరు తెలియక చేస్తారని నాకు తెలియను. యేసుక్రీస్తు ప్రభు అప్పుడు చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇప్పుడు చెప్తున్నాడు, సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేస్తారని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ పడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయంలో ఈలాగు నెరవేర్చెను. 20వ వచనం చూడండి, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు పొంది తిరుగుడి. మారు మనస్సు పొంది దేవుని వైపు తిరగండి, అప్పుడు మిమ్మల్ని దేవుడు క్షమిస్తాడు. మారు మనసు పొందకుండా కయ్యను దేవుడు క్షమించేశాడా? మారు మనసు పొందని దుష్టుని సంబంధి అయిన భ్రష్టుడైన కయ్యన్ని దేవుడు క్షమించేశాడట. దేవుడు ఎవ్వరిని కూడా
వాళ్ళ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందకపోతే, యేసుక్రీస్తు దగ్గరికి రాకపోతే క్షమించడు. దేవుణ్ణి నమ్మకపోతే క్షమించడు. ఎవరైనా యేసుక్రీస్తుని ఆల్రెడీ నమ్ముకున్న వాళ్ళు, మేం పర్ఫెక్ట్ కాదు తండ్రి మీరు క్షమిస్తేనే మేము పరలోకానికి రాగలం అని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు ఉంటారు కదా, సహోదరులు ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ ఏదైనా మరణకరము కాని పాపం చేస్తే 1 యోహాను 5వ అధ్యాయం 16వ వచనం అక్కడ ఉంటుందండి. అప్పుడు మీరు ప్రార్థన చేయొచ్చు, అప్పుడు మీ మాట విని దేవుడు వాళ్ళని క్షమించవచ్చు. అది వేరే సందర్భం. వాళ్ళు ఆల్రెడీ యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. ఆ సందర్భాన్ని తీసుకొచ్చి ఇక్కడ కలపకండి. నేనేం చెప్తున్నానంటే, ఎవరైతే తమ పాపాలు ఒప్పుకోకుండా, మారు మనసు పొందకుండా, యేసుక్రీస్తుని నమ్మకుండా, దేవుణ్ణి నమ్మకుండా ఉంటారో, కఠిన మనసుతో అలాగే దేవుణ్ణి నమ్మకుండా ఉంటారో, వాళ్ళని దేవుడు క్షమించినట్టు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్క వచనం కూడా ఉండదండి. దానికి వ్యతిరేకంగా ఈ విజయప్రసాద్ రెడ్డి బోధించాడండి. అలా బోధించేసి తనకి ఎన్ని కౌంటర్లు పడినా కూడా ఒప్పుకోకుండా మళ్ళీ అతను తన బోధన సమర్థిస్తూ, నాకు ఇంతమంది యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నేను ఇలా డిబేట్లు చేశాను, నా ముందు మీరంతా ఎంత, నేను ఎన్నో పాటలు రాశాను, కాబట్టి నేను చెప్పిందే రైటు, కౌంటర్లు ఇవ్వడానికి మీరు ఎవరు సరిపోరు, ఎందుకంటే నాకు యూట్యూబ్ సబ్స్క్రైబర్లు ఉన్నారు, నాకు చాలా ఫాలోవర్స్ ఉన్నారు, ఇలా చెప్పుకుంటున్నాడండి. మరెన్నో బైబిల్లో ఉన్న వచనాలను వక్రీకరిస్తూ ఉన్నాడండి. అత్యంత నీచమైన స్థితిలో ఉన్నాడండి. నేను ఏదో చెప్పాలని చెప్పట్లేదు, నిజంగానే చెప్తున్నాను. మరో వచనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 57వ వచనం. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి, యేసుక్రీస్తుని నమ్మని యూదులు ఉన్నారు కదా, యేసుక్రీస్తు శిష్యుల్ని హింసించే యూదులు ఉన్నారు కదా, వాళ్ళు అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి, వీళ్ళందరూ ఏకంగా స్టెఫెను మీద పడ్డారండి. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్లు రువ్వి చంపిరి. ఈ వచనాన్ని గుర్తుపెట్టుకోండి. సాక్షులు సౌలు అను ఒక యవ్వరుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. స్టెఫెన్ను చంపేటప్పుడు అక్కడ సౌలు ఉన్నాడు, అంటే అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఆయన స్టెఫెను చావుకి సమ్మతించాడు. దీన్ని గుర్తుపెట్టుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 59వ వచనం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. 60వ వచనం. అతడు మోకాళ్ళుని, అంటే స్టెఫెను మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. వారి మీద ఈ పాపం మోపకు అని స్టెఫెను పలుకుతూ ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. అపోస్తలుడైన పౌలు అక్కడే ఉన్నాడు కదండి. ఇదెందుకు చెప్తున్నానంటే, స్టెఫెను దేవుడికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాడండి. ఏమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు? నన్ను చంపుతున్నారు కదా వీళ్ళు, ఈ పాపాన్ని వీళ్ళ మీద మోపకు అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడండి. బహుశా స్టెఫెనుకు కూడా తెలిసేమో చాలా మంది తెలియక చేస్తున్నారని, వాళ్ళ మీద జాలి కలిగిందేమో, దయ కలిగిందేమో. దేవుడికి స్టెఫెన్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. అలా రిక్వెస్ట్ చేసుకున్నందుకు అక్కడ ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొందకుండా దేవుడు క్షమించేశారని ఎక్కడని చెప్పాడండి? జాగ్రత్తగా వినాలి మీరు. స్టెఫెను రిక్వెస్ట్ చేసినంత మాత్రాన ఆయన ఎవరైతే చంపుతున్నారో వాళ్ళందరినీ వాళ్ళు మారు మనసు పొందకుండా, యేసుక్రీస్తుని నమ్మకుండా క్షమించేస్తున్నాను అని దేవుడు ఎక్కడైనా చెప్తున్నాడా? దేవుడు ఎక్కడా చెప్పలేదండి. స్టెఫెన్ అలా రిక్వెస్ట్ చేసుకోవడం తప్పు లేదు. స్టెఫెన్ రిక్వెస్ట్ చేసుకోవడం తప్పే ఉందండి. అది ఆయన ఇష్టం. ఆయన్నే కదా కొడుతున్నారు, ఆయన్నే కదా చంపుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ మీద జాలితో, బహుశా చాలా మంది తెలియక చేస్తున్నారనే ఈ పాపం వాళ్ళ మీద మోపకు అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడండి. ఆయన రిక్వెస్ట్ చేసినంత మాత్రాన అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ పాపాలను ఒప్పుకోకుండా, మారు మనసు పొందకుండా దేవుడు క్షమించేశాడని కాదు. ఎందుకంటే ఇక్కడ సౌలు అని ఆయన ఉన్నాడు కదా, అపోస్తలుడైన పౌలు స్టెఫెను చంపేటప్పుడు అక్కడే ఉన్నాడు కదా, ఆ చావుకి ఆయన సమ్మతించాడు కదా. ఆయన ఏం చెప్పాడు ఒకసారి చూడండి. తిమోతి రాసిన 1వ పత్రిక 12వ వచనం. పూర్వం దూషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను, అపోస్తలుడైన పౌలు గారు చెప్పుకుంటున్నారండి, నేను హానికరుణ్ణి, పూర్వం దూషకుణ్ణి, హింసకుణ్ణి, అలాంటి నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఇప్పుడు ఈ మాట చూడండి. తెలియక అవిశ్వాసము వల్ల చేసి తిని గనుక కనికరింపబడి తిని. అంటే తెలిసి కావాలని చేస్తే, యేసు ప్రభువే క్రీస్తు అని తెలిసి కూడా ఆయన శిష్యుల్ని కావాలని చంపి ఉంటే దేవుడు కనికరించేవాడు కాదు. పౌలు ఎప్పటికీ మారు మనసు పొందేవాడు కాదు. అప్పుడు దేవుడు పౌల్ని భ్రష్ట మనసుగా ఎంచేవాడు, లేదా భ్రష్ట మనసుకి అప్పగించేసేవాడు. అలాంటి వాడిని మారు మనసు పొందనివ్వడు దేవుడు. అలాంటి వచనాలు చాలా ఉన్నాయి బైబిల్లో. ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడితేనని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక అందుకు కనికరింపబడితిని. అంతేగాని పౌలు గారు ఎప్పుడు క్షమింపడ్డాడో ఒకసారి చూద్దామండి.
అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 16వ వచనం. గనుక నీవు తడువు చేయటి ఎందుకు, అననీయ అనే ఆయన పౌలు గారితో మాట్లాడుతున్నారండి. గనుక నీవు తడువు చేయటి ఎందుకు లేట్ చేస్తున్నావు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి, అంటే యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. అపోస్తలుడైన పౌలు యొక్క పాపాలు ఎప్పుడు కడగబడ్డాయి? ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొందాడో, ఎప్పుడైతే మారు మనసు పొందాడో అప్పుడు ఆయన పాపాలు కడిగివేయబడ్డాయి. అంతేగాని అపోస్తలుడైన పౌలు మారు మనసు పొందకుండా దేవుడు క్షమించలేదండి. స్టెఫెన్ చంపేటప్పుడు అక్కడే ఉన్నాడు. అర్థం చేసుకోవాలి మీరు. అదేంటండి, నీతిమంతుడు కదా స్టెఫెన్, ఆయన రిక్వెస్ట్ చేశాడు కదా అంటే, అవును నీతిమంతుడే, అయితే అతను సర్వజ్ఞాని కాదు కదా. స్టెఫెన్ సాధారణ మనిషి అండి, ఆయన దేవుడు కాదు కదా. డెసిజన్ తీసుకునే దేవుడు సర్వజ్ఞాని, ఆయన న్యాయాధిపతి. ఆయనకి ఎవరిని శిక్షించాలో ఎవరిని శిక్షించకూడదో ఆయనకు తెలుసు. మరికొన్ని వచనాలు చూద్దామండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము. దేవుడు ఇర్మియాతో చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడు? కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొర్రనైనను స్టెఫెన్ కూడా మర్రే పెట్టాడు. వారి కొరకు మొర్రనైనను ప్రార్థనైనను చేయకుము. ఇర్మియా కాలంలో ఈ జనాలు ఎలాగైతే ఉన్నారో అంతకంటే దారుణంగా ఉన్నారండి. యేసుక్రీస్తు కాలంలో, స్టెఫెన్ కాలంలో వ్యభిచారులైన చెడ్డతరం వారలారా అని యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని చెప్పలేదా? చెప్పండి. దేవుడు ఇర్మియాతో ఏం చెప్తున్నాడు? కాబట్టి నీవు ఈ జనం కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు ప్రార్థనైను చేయకము. మొర్ర పెట్టద్దు, వాళ్ళ కోసం ప్రార్థన చేయకము, నన్ను బతిమాలు కొనకము. నేను నీ మాట వినను ఇర్మియా, నేను నీ మాట వినను. అదేంటంటే నీతిమంతుడు ప్రార్థన చేస్తే వినాలి కదా, రూల్ ఏం లేదు. నీతిమంతుడు దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే వింటాడు. దేవుడికి అన్నీ తెలుసు. మరో వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. మరి యెహోవా నాతో ఇట్లా, యెహోవా దేవుడు ఇర్మియాతో ఇట్లా అన్నాడు, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. వాళ్ళకు మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకు ఇర్మియా అని యెహోవా అంటున్నాడండి. నీతిమంతులు భక్తిపరులు రిక్వెస్ట్ చేసుకోవచ్చు, రిక్వెస్ట్ చేసుకోవడంలో ఏం తప్పలేదు. నీతిమంతులు భక్తిపరులు రిక్వెస్ట్ చేసుకుంటారు, కానీ ఏం చేయాలో దేవుడికి తెలుసు. దేవుడు ఒక మనిషి మారు మనసు పొంది యేసుక్రీస్తుని నమ్మకుండా ఎవ్వరిని క్షమించడు. దేవుడు క్షమించడు. జాగ్రత్తగా వినండి. మారు మనసు పొందని కయ్యూని దేవుడు క్షమించలేదు. దేవుడు క్షమించడు మారు మనసు పొందకుండా. కాబట్టి విజయప్రసాద్ రెడ్డి చేసిన ఈ బోధ అత్యంత పనికిమాలిన చెత్త బోధ అండి. ఆయన ప్రతి సంవత్సరం జనవరిలో సెమినార్ పెట్టుకుంటాడు కదా, ఆ సెమినార్ లో జనాల్ని ఆకర్షించడానికి, అక్కడ ఎన్నో జ్ఞానయుక్తమైన బోధనలు జరుగుతున్నాయని ప్రపంచానికి చెప్పాలని, ఏదో ఒక కొత్త సంగతిని చెప్పి వాళ్ళని మెస్మరైజ్ చేయడానికి, వాళ్ళని మాయ చేయడానికి ఇలాంటి బోధనలన్నీ చేస్తూ ఉంటాడు. అలా చేస్తే కదా జనాలు అతని దగ్గర అట్రాక్ట్ అయ్యి అతని దగ్గరికి వెళ్తారు. అలా ఎంతమంది అతని దగ్గరికి వెళ్తే వాళ్ళందరి దగ్గర ఎంతో కొంత డబ్బులు కూడా దండుకోవచ్చు. అది ఆయనకి లాభమే. ఆయన భూమి మీద ఉన్నంత వరకు ఆయన కుదురుతుంది. కానీ మీరెందుకు ఇలా మోసపోతున్నారు? బైబిల్లోని బేసిక్ ఫండమెంటల్స్ ని కూడా పక్కన పెట్టే అత్యంత దుస్థితిలో ఎందుకున్నారు? అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవరైనా ఒక దొంగ వైద్యుడు ఉన్నాడు అనుకుందామండి. అతను బోర్డు పెట్టుకున్నాడు, నేను వైద్యుడిని అని చెప్పి, డాక్టర్ అని చెప్పి బాగా పబ్లిసిటీ చేసుకున్నాడు. అతని దగ్గర చాలా మంది జనాలు వస్తున్నారు. కానీ అతనికి బేసిక్ వైద్యం కూడా రాదనుకోండి. కానీ ఎలాగో అలా మోసం చేసేసి వాళ్ళని ఏవో ఒక టాబ్లెట్లు ఇచ్చేసి వాళ్ళని పంపించేస్తున్నాడు. దానివల్ల జనాలకి నెమ్మదిగా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోతాయి. వాళ్ళందరికీ హాని జరుగుతుంది. ఇతనికి మాత్రం డబ్బులు వచ్చేస్తాయి. ఇతనికి బేసిక్ వైద్యం కూడా రాదు కదా, అయినా కూడా ఇతనికి డబ్బులు వచ్చేస్తాయి. అలాంటి డాక్టర్ని మీరు ఏమంటారు? దొంగ వైద్యుడు, డబ్బులు దండుకుంటున్నాడు అని అంటారు. అలాగే బైబిల్లో బేసిక్ ఫండమెంటల్ కూడా రాకుండా బైబిల్లో ఉన్న అనేకమైన వచనాలన్నిటికీ వ్యతిరేకంగా బోధ చేసే ఈ బోధకుడిని ఏమంటారు చెప్పండి? అంతే కదా అనాలి. డబ్బులు దండుకునేవాడనే అనాలి. తన స్వలాభం కోసం ఇదంతా చేసుకుంటున్నాడు అనే అనాలి. ఇతను సెమినార్ ఫోటోలు పెట్టాడండి. ఫేస్బుక్ లోనూ యూట్యూబ్ లోనూ ఎక్కడో చూశాను నేను. ఆ సెమినార్ ఫోటోల్లో చూసినప్పుడు, అంటే చాలా మంది జనాలు వచ్చారు, ఆ జనాల ఫోటోలు పెట్టాడు ఈయన. చాలా మంది వచ్చేసారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారని. అలా పెట్టినప్పుడు అక్కడ పెద్ద పెద్ద ఫ్లెక్సీల్లో క్యూఆర్ కోడ్లు ఉన్నాయండి. అంటే ఆ జనాల మధ్యలో 1 కాదు 2 కాదు, ఆ ఫ్లెక్సీలు చాలా ఉన్నాయండి. అక్కడ పెద్ద పెద్దగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అర్థం చేసుకోండి, వీళ్ళ మనసు ఏంటో అర్థం చేసుకోండి మీరు. ఒకవేళ ఈయన బోధ కరెక్ట్ గా బోధిస్తే ఎన్ని క్యూఆర్ కోడ్లు పెట్టుకున్నా ఏమనేవాడిని కాదండి. కానీ బేసిక్ ఫండమెంటల్స్ కి వ్యతిరేకంగా బోధిస్తూ ఎంతమంది కౌంటర్లు పెట్టినా తను బోధనే సమర్థించుకుంటూ ఎక్కడ చూసినా ఆ ఫోటోలో ఆ క్యూఆర్ కోడ్లు ఉన్నప్పుడు ఎలాంటి మనసు ఉంది వీళ్ళకి అర్థం చేసుకోండి మీరు. తన బోధన సమర్థించుకుంటూ దేవుని వాక్యాన్ని కూడా అవహేళన చేశాడండి. దేవుడు కయ్యన్ని దేశదిమ్మరివై ఉంటావు అని అంటే కయ్యని దేశదిమ్మరి అవ్వలేదు, దేవుడి శిక్ష కయ్యనికి పడలేదు అని చెప్పుకుంటూ వీడియో చేశాడండి ఆయన. దానికి కూడా కౌంటర్ చేస్తూ నేను ఒక వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి. దేవుణ్ణే అవహేళన చేసిన మహాగణుడితను, అబద్ధ బోధకుడితను.
ఇంకా చాలా వచనాలు వక్రీకరించాడు. తను చేసిన ఆ బోధని సమర్థించుకోవడానికి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని దాన్ని కూడా వక్రీకరించాడు. ఇంకా చాలా వచనాలను వక్రీకరించాడు. నెక్స్ట్ వీడియోలో వీలైతే నేను ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం గురించి మాట్లాడతాను. చాలా బాగుంటుందండి. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. మీకు కూడా ఆల్రెడీ వచ్చే ఉంటుంది, కానీ నేను కూడా నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చాలా బాగుంటుంది. ఆ వీడియోలను కూడా తప్పకుండా చూడండి. ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఎవ్రీవన్.